హీరో విజయ్ సేతుపతి తన యాక్టింగ్తో తనకంటూ ఒక స్టాండర్డ్ని నిర్మించుకున్న హీరో. అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నట్టు విజయ్ సేతుపతి. అయితే విజయ్ సేతుపతి గారు కేవలం హీరోగానే ఉండాలని అనుకోలేదట. అనేక భాషలకు కూడా తనను పరిచయం చేసుకోవాలని, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారాడు. పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు కూడా నటించారు. అవకాశం ఏదైనా సరే అందిపుచ్చుకుంటూ పాత్ర ఏదైనా సరే ఇప్పుడు దాకా సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్గా విలన్గా కూడా బాలీవుడ్లో పరిచయం అయ్యారు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ సినిమాల విషయంలో విజయ్ సేతుపతి గారు రెండు కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. అవేంటంటే వేరే హీరోల సినిమాల్లో చిన్నదైనా పెద్దదైనా సరే ఏ పాత్ర కూడా చేయకూడదు అనుకుంటున్నారట. అందుకు గల ప్రధాన కారణం, పెద్ద హీరోల సినిమాల్లో ఏ క్యారెక్టర్లో నటించినా కూడా పూర్తిగా గుర్తింపు సదరు హీరోకి మాత్రమే వెళ్తుందని, అలానే తన పర్ఫార్మెన్స్కి ఎంత ప్రాధాన్యత దక్కాలో అది దక్కకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. ఇక అంతేకాకుండా చిన్న సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్ కానీ క్యామియో రోల్స్లో కానీ అసలు నటించకూడదు అనుకుంటున్నారట. దానికి కారణం వచ్చేసి అది ఎంత చిన్న పాత్ర అయినా ఎంత చిన్న సినిమా అయినా కానీ తాను పడే కష్టం ఒకటేనని, అలానే తక్కువ డబ్బులు తీసుకోలేనని, చిన్న పాత్ర కోసం ఎక్కువ డబ్బులు కూడా అడగలేనని, తాను చేసిన చిన్న క్యామియో అపియరెన్స్ గెస్ట్ పాత్ర సినిమాకి ఏదైనా ప్రమోషన్గా ఉపయోగపడుతుందేమో కానీ దానివల్ల తనకు పూర్తిగా ఏమాత్రం లాభం లేదని, ఇలా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, అందుకే తన క్యామియో రోల్స్ ఇక చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇక రాబోయే రోజుల్లో కేవలం హీరోగా మాత్రమే విజయ్ సేతుపతి గారిని మనం చూడగలం. ఇక వేరే హీరోల సినిమాలు, పెద్ద హీరోల సినిమాల్లో విజయ్ సేతుపతి గారు కలిసి నటించాలని నిర్ణయానికి వచ్చారట.